నేను కాకపోతే వాడు, వాడు కాకపోతే నేను, ఇదే రాజకీయం ఎక్కువ కాలం మనదు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చెప్పిన గుణపాఠం మిస్ అయ్యారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు అయితే కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశం, మూడో వాళ్ళు ఎవరు వచ్చినా తొక్కేస్తారు. అది బీజేపీనైనా తొక్కేశారు, చిరంజీవినైనా తొక్కేశారు. దాంతో ఇక ప్రత్యామ్నాయ రాజకీయం రాదు అనుకున్నప్పుడు ఏమైంది? తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ అధికారంలోకి 14 వచ్చేసాడు, 14 ప్రతిపక్షం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 2 ప్రాంతీయ పార్టీలు బలంగా కొత్తవి వచ్చినాయి. వీళ్ళు సీనియర్ గతంలో ఉన్నటువంటి నాయకులే, రాజకీయ నాయకులే, కానీ కొత్త వాటిని అలౌ చేశారు పబ్లిక్. అంటే మార్పుని కోరుకున్నారు. ఆ మార్పు అన్నటువంటి దాన్ని గమనించాలి. ప్రజల్లో విసిగెత్తినప్పుడే కొత్తదనాన్ని కోరతారు. అక్కడ ఆ కొత్తదనాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే పంపించారు ఇద్దరిని కూడా ఇంటికి. ఇక్కడ ఈ కొత్తదనము మార్పు అన్నటువంటిది గమనించిన తర్వాత ఈ 2 చోట్ల ఏం జరిగింది? కుటుంబ పాలన అక్కడ తెలంగాణలో పేరు కేసీఆర్ ముందున్నాడు, కేటీఆర్ నడిపించాడు పరిపాలన అంతా కూడా. అదే సందర్భంలో దాన్ని ఏమంటారు, దౌర్జన్యపూరిత ప్రవర్తన నాయకులది. సంక్షేమ పథకాలు 2 రాష్ట్రాలు అద్భుతంగా ఇచ్చారు. అంతకు ముందున్న పాలకులు అందరికంటే ఎక్కువ ఇచ్చారు. ఆర్డినల్గా రైతులకు ఇచ్చిన సంక్షేమాల దగ్గర నుంచి విద్యార్థులకు ఇచ్చిన సంక్షేమం దాకా అనేకం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అద్భుతంగా చేశారు. డెవలప్మెంట్ పరంగా